ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం, గురూజీ శివప్రసాద్ గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9959914981. మీ సమస్య ఏదైనా సరే, వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, విదేశీ ప్రయాణం, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అసలుకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ కొత్త సంవత్సరం నీ జీవితంలో కొత్త కొత్త ఆనందాలను నింపుతుందమ్మా. నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు తల్లి. నా మీద నమ్మకంతో ఒక నెంబరు తాకు అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థంబ్నెయిల్ చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ అనుకోండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి. తల్లి, ఈరోజు రాత్రికి నువ్వు ఒక పెద్ద మాయ నుండి బయటపడబోతున్నావు. కొంతకాలంగా ఎదురు చూస్తున్న కోరిక ఈ రాత్రికే తీరనుందమ్మా. ఎంతటి మాయ నుంచైనా సరే నా భక్తులను నేను రక్షించటానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి. అంతటి మాయలో నా తల్లి చిక్కుకుని బాధపడటం నేను చూడలేనమ్మా. ఈ నిమిషం నేను చెప్పేది 2 నిమిషాలు జాగ్రత్తగా వినమ్మా. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నీ కోరిక ఈ రాత్రి కల్లా తీరిపోయేలా నేను చూస్తాను తల్లి. ఇప్పుడు నువ్వు జీవితంలో ఆడే ఆటలో దేవుడు ఆడిస్తున్న ఒక కీలు బొమ్మ. వాటికి శక్తి ఉన్నంత వరకు కూడా అవి ఆడుతూ ఉంటాయి. శక్తిని కోల్పోతే ఆ భగవంతుడు వాటిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ మాటల్లోని ఆంతర్యం అందరికీ కూడా అర్థమైంది కదా తల్లి. జీవితంలో మనం ఆడుతున్న ఆట అంతులేనిది. దీనికోసం పోరాటం కూడా వ్యర్థం. భగవంతుని యొక్క అనుగ్రహం కోసం పోరాడాలి. జీవితంలో ఇంత పెద్ద మాయలో చిక్కుకున్న నా భక్తులకు వారి దారి మళ్లించడమే నా పని తల్లి. మీ కష్టాలను పంచుకోవటానికి, మీ బాధలను పంచుకోవటానికి లేరు అని కుమిలిపోతున్నావు కదమ్మా. అయితే నీ బాబా తండ్రి స్వయంగా ఈ రాత్రికి నీ కోసం కదిలి వస్తారు తల్లి. నువ్వు నన్ను గుర్తించు, అప్పుడు తప్పకుండా నీ బాధని నాతో పంచుకో తల్లి. నువ్వు లేరు అని బాధపడవద్దమ్మా. నీ సాయి తండ్రిని నేను ఉన్నాను కదా. నీలో నువ్వే ఎంతో బాధని అనుభవిస్తున్నావు. నీలో నువ్వే మదన పడిపోతున్నావు. ఈ బాబా మాటలు విను తల్లి, ఎంతో ఓదార్పుని ఇస్తుంది. ధైర్యంతో బతకటానికి నీకు నేను చెయ్యి అందిస్తాను. ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టానికి కారణమే నువ్వు. ఇలా ఎందుకు జరిగింది అంటే, ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్ముతావు. అందరూ నా వాళ్లే అంటావు. అందరితోనూ ప్రేమగా ఉంటావు. వారు అదే ప్రేమని నీకు చూపించలేకపోతున్నారు. వారితో నీ సమస్యలని చెప్పుకోవటం వలన నీ కష్టాలను మరింత ఎక్కువ చేసుకుంటున్నావు. అందరూ నీలాగే ఉండరు కదా తల్లి. వారు ఎలాంటి వారో కొద్ది రోజుల్లోనే నీకు తెలియచేస్తానమ్మా. ఇలాంటి వారితో ప్రతిక్షణము జాగ్రత్తగా నడుచుకో. ఇలాంటి వారు ఎక్కడో చోట ప్రతి చోట ఉండే ఉంటారు. చెడు ప్రవేశించినంత ఈజీగా సంతోషం ప్రవేశించదు. కారణం ఏమిటి అంటే, సంతోషం కావాలి అంటే చాలా కష్టపడాలి. అదే చెడు జరగాలి అని కోరుకునే వారికి అప్పటికప్పుడే చెడు జరిగిపోతుంది. ఎందుకంటే అంత శక్తి ఉంది చెడుకి. దానికి కారణం ఏమిటి అంటే, మంచి చెడులు మన జీవితంలో ఎలా పనిచేస్తాయో అలాగే మంచివారు చెడ్డవారు కూడా ఉంటారు. వీరిలో మంచికి ప్రాముఖ్యత ఇచ్చేవారు అతి తక్కువ. ఎక్కువ మంది చెడుకే ప్రాముఖ్యత ఇస్తారు. అన్నది జీవితంలో ఖర్చు లేనిది. అదే సంతోషం కావాలి అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న కష్టమే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. కాబట్టి తల్లి, మంచివారెవరో చెడ్డవారెవరో తెలుసుకుని జాగ్రత్తగా నడుచుకో అమ్మా. నీకు ఎటువంటి చెడు జరగకుండా నేను చూసుకుంటానమ్మా. నీకు కావలసింది ఇచ్చి నిన్ను సంతోషపెడతాను తల్లి అని అయితే మన బాబా గారు 1వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి. ఇప్పుడు 2వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, ఈ జీవితంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే నిబ్బరంగా ఎదుర్కొనే శక్తి నీకు ఇచ్చానమ్మా.
ఓర్పుతో ఉన్నవారికి అన్నీ విజయాలేనమ్మా. ఇప్పుడు పడుతున్న బాధని మనసులో పెట్టుకుని మదన పడుతున్నావు కదా తల్లి. 2వ నెంబరు తాకావు కదమ్మా. నీకు అదృష్ట గడియలు అనేవి ఆరంభమయ్యాయమ్మా. కానీ నువ్వు ఇలా అనుకుంటున్నావు కదమ్మా. బాబా ఎప్పుడూ మీరు ఇలాగే చెబుతున్నారు, శుభగడియలు ఆరంభం అని అంటున్నారు. కానీ అవి నా జీవితంలోకి రావటం లేదేంటి బాబా అని అనుకుంటున్నావు కదమ్మా. ఏ కష్టాల్లో ఆదుకునే సాయినాథుడివి, ఏ కోసానా నా మీద జాలి లేదే అని అనుకుంటున్నావు కదమ్మా. ఒకటి గుర్తించుకో తల్లి, నా మీద కోపం చూపిస్తే అది ప్రేమలా అనిపిస్తుందమ్మా. భక్తులు నా మీద రాళ్ళు విసిరిన సమయాలు ఉన్నాయి. వారు నా మీద రాళ్ళు విసిరినా పువ్వులు పడినట్టే అనిపిస్తాయి. ఎందుకంటే నా భక్తుడు ఏదో ఒక రకంగా నన్ను తలుస్తున్నాడు కాబట్టి. ప్రతి క్షణము వారి కష్టం తీరలేదు అని నన్ను తిట్టుకున్నా, ప్రతి క్షణము వారి గుండెల్లో నేను కొలువై ఉన్నాను. అందుకే నా భక్తులు అంటే నాకు అంత ప్రేమ తల్లి. అటువంటి వారిని నేను ఎప్పుడూ కూడా ఎన్నడూ మరవను. వారు మరిచినా నేను అస్సలు మరవనమ్మా. ఇప్పుడు కూడా ఎన్ని సందేశాలు ఇస్తున్నా. కొంతమంది భక్తులు సందిగ్ధంలో ఉన్నారు. తుఫాను వచ్చే ముందు వాతావరణం సహకరించి ఎంత నిర్మానుషంగా ఉంటుందో అది ఎంత నిజమో, అలాగే నా బిడ్డల జీవితాలలో ఊహించని సంతోషం, అదృష్టం రాబోతుంది అన్నది కూడా అంతే నిజం. సంతోషం వచ్చినప్పుడు ముందు నేనే కనిపిస్తాను తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా బాధపడవద్దమ్మా. ఎందుకంటే నువ్వు బాధపడితే నా మనసు ఉక్కిరిబిక్కిరి అయిపోతుందమ్మా. తప్పకుండా నీ జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయమ్మా. ఇప్పుడు నువ్వు పడుతున్న బాధకి కారణం ఎవరైతే ఉన్నారో వారు రేపటి రోజున తప్పకుండా శిక్షని అనుభవిస్తారు. నువ్వు నిజాయితీగా ఉంటూ ఎదుటివారికి సహాయపడతావు. ఇదే నిజాయితీతో, ఇదే మంచి గుణంతో చివరి వరకు ఉండు తల్లి. ఇలా ఉండటం నాకు ఎంతో నచ్చుతుందమ్మా. నా మనసుకి ఎంతో సంతోషం కలుగుతుంది. ఎందుకంటే నా బిడ్డ నా అడుగుజాడల్లో నడుస్తుంది, నేను చెప్పిన మాట వింటుంది, శ్రద్ధ సబూరితో ఉంటుంది అని నాకు సంతోషం కలుగుతుందమ్మా. ఇకపై నీ జీవితంలో అన్నీ సంతోషాలే తల్లి. ధైర్యంగా ఉండు. 2వ నెంబరు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్పారండి. ఇప్పుడు 3వ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, ఇప్పుడు నువ్వు ఎంతో బాధపడుతున్నావమ్మా. నీ బాబాని నీకు చెబుతున్నాను, బాధపడవద్దు, కన్నీరు కార్చవద్దు. అన్నీ సర్దుకుంటాయి. అన్నీ నువ్వు అనుకున్నట్లుగా నీకు అనుకూలంగా మారుతాయి తల్లి. విషయం గ్రహించాలి. నువ్వు ఇంకా చిన్నవాడివి. నీకు ఇంకా ఎంతో వయసు ఉంది. ఒంట్లో శక్తి ఉంది. నీకు వచ్చిన ఈ కష్టం తొలగించుకోవడం అది పెద్ద కష్టమేమీ కాదు కదా తల్లి. ప్రారంభ దశలోనే ఉన్నావు. ఈ ప్రారంభ దశలోనే నీకు వ్యతిరేక ఫలితాలు రావటం, నిన్ను నష్టాల ఊపిలోకి తీసుకువెళ్ళడం అనేది బాధాకరమే. అది తట్టుకునే శక్తి నీలో లేదు. ఎందుకంటే నీకు అనుభవం లేదు కనుక. కానీ నీకు మరలా చెప్పేది ఒకటే, నీకు ఇంకా ఎంతో వయసు ఉంది. నీ ఒంట్లో శ్రమించే శక్తి ఉంది. నువ్వు ఇటువంటి విషయాలలో ఆందోళన చెందిపోతే పరిస్థితులు ఇంకా తీవ్రంగా అవుతాయి. కాబట్టి నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు. ప్రశాంతంగా ఆలోచించు. ఏం చేస్తే ఈ కష్టం దాటగలను అని గుర్తించు తల్లి. కొన్ని రోజులు ఆలోచించటానికి సమయం పెట్టుకో తల్లి. ప్రతిదీ కూడా లెక్కలు వేసుకో. అప్పుడు నీకు అంతా అర్థమవుతుంది. ఎక్కడ తేడా జరిగింది, ఏం చేయాలి, ఎలా చేయాలి. జాగ్రత్తగా ఆలోచిస్తే నీకు మంచి ఆలోచన తడుతుంది తల్లి. నీవు ఈ మొదటి దశలోనే దెబ్బతిన్నావు కాబట్టి నువ్వు వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేస్తావు. నీకు కలిగిన ఈ కష్టం నువ్వు తట్టుకునే వయసులో నీకు వచ్చింది. నీకు ప్రారంభించే దశలో వచ్చింది కాబట్టి నీకు ఓర్పు, నేర్పరితనం అలవాటవుతుంది. ఏ విషయాన్ని ఎలా చూడాలి అన్నది నీకు అర్థమవుతుంది. నువ్వు గమనించి చూడు తల్లి. ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళిపోయి ఎప్పుడూ కూడా పరాజయం అనేది చూడకుండా, ఎంతో అనుభవం ఉండి కూడా ఎన్నో సంవత్సరాలుగా ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిపోయిన కొందరు వారి ప్రారాబ్ధ కర్మల వలన హాయిగా ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతమైన జీవితం గడపవలసిన సమయంలో వారు అనేక కష్టాలు చవిచూస్తారు. ఎన్నో ఇబ్బందులు పడతారు. వారు కలలో కూడా ఊహించినటువంటి పరిస్థితులకి వెళ్ళిపోతారు. అంటప్పుడు వారు తట్టుకుని నిలబడటం అన్నది ఎంత కష్టమో ఆలోచించు. నీకు ప్రారంభ దశలోనే ఇటువంటి ఇబ్బంది వచ్చింది కాబట్టి ఇక నీకు భవిష్యత్తులో ఎటువంటి డోకా ఉండదమ్మా. నువ్వు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవటం, జాగ్రత్తగా అడుగులు వేయటం అన్నదే ముఖ్యం. నీ ఆలోచన సరైనదిగా ఉండాలి. కాబట్టి ఇది చాలా చిన్నదిగా అనుకో తల్లి.
ఇక నుంచి మంచి స్థాయికి వెళ్ళటానికి, ఇక నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా, ఎటువంటి ఆటంకం రాకుండా, జీవితంలో ఎదగటానికి ఏం చేయాలి అన్నది సరైన ప్రణాళిక వేసుకో తల్లి. నీకు ఎన్నడూ తోడు ఉంటూనే ఉంటాను. నీకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాను. సదా నిన్ను కాపాడుకుంటూనే ఉంటానమ్మా. నిన్ను పట్టి పీడిస్తున్న చెడు కర్మలు తొలగిపోయాయి తల్లి. నీకు ఇక ఎటువంటి బరువు బాధ్యతలు లేవు. ఖచ్చితంగా ఇందులో నుంచి కోలుకోగలుగుతావు. ఒత్తిడి తగ్గించుకుని ప్రశాంతంగా ఉండు. త్వరలోనే నువ్వు నష్టపోయిన దానికంటే ఎన్నో రెట్లు సంపాదించుకుని ఒక ఉన్నత స్థాయిలో ఉంటావమ్మా. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి. ధైర్యంగా సంతోషంగా ఉండు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.